హాయ్ ఎవ్రీవన్. సో ఒక 1-2 మంత్స్ నుంచి ఒక కాన్స్టాంట్ బజ్ వస్తుంది మనకి. బజ్ అంటే న్యూస్ ఛానల్స్లో కానీ, మన యాప్స్లో కానీ, సోషల్ మీడియాలో కానీ. అసలు ఈ సోషల్ మీడియా వల్ల మనకి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? సరే, మనకు మంచి అంటే దాన్ని చాలా తక్కువగా అవుతుంది ఇప్పుడు, చెడు కన్నా కూడా. ఏంటి అయ్యా అంటే, ఫస్ట్ మనం సోషల్ మీడియా అండ్ దానివల్ల వస్తున్న హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఏమవుతుందంటే, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆఫ్ హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, లేకపోతే డైట్ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఏమవుతుంది, మనిషి ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ కూడా చేంజ్ అయిపోతుంది. అంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు, ఆ డైట్ ఫాలో చేద్దాము, ఆయన తింటున్నాడంటారా, మనం కూడా తిందాము. ఆ తర్వాత ఆయన చెప్పాడు, ఇక్కడ ఈ క్లినిక్ దగ్గరికి వెళ్తే ఈ హెయిర్ అంతా మంచిగా వచ్చేసిందంట ఆయనకి, లేకపోతే ఆ పలానా మేడం దగ్గరికి వెళ్ళి ఆ డైట్ ప్లాన్ ఫాలో చేస్తే 20 కిలోస్ తగ్గిపోయామంట. సో ఇలాగా మనిషి యొక్క థింకింగ్ పవర్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయటం అనేది జరుగుతుంది. సో వాళ్ళ ఓన్ ఇండివిడ్యువాలిటీ, వాళ్ళ ఓన్గా అసలు ఎలా చేద్దాం అనేది కూడా పోతుంది. రెండోది ఫుడ్ ఐటమ్స్ మీద. సో అరే పలానా రెస్టారెంట్ ఓపెన్ అయిందంటరా, ఆ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు, పోదాం పదండి, అక్కడ 2 o'clockకే మనకి ఫ్రీ డ్రింక్స్ పెడతారంట, అప్పుడు వెళ్దాం పదండి. సో ఇలాగా ఈ సోషల్ మీడియాలో ఎక్కువ చూడటం వల్ల అక్కడేదో జరిగిపోతుంది, అక్కడేదో అయిపోయింది అనే ఉద్దేశంతో పొలోమని అందరూ వెళ్ళిపోయి అక్కడ ఫుడ్ తీసుకోవటము, అది మంచిగా ఉందా లేదా అనే డిస్కషన్ కూడా జరగట్లేదు. సో ఆయన చెప్పాడు కాబట్టి ఆ సోషల్ మీడియాలో మనం చూసాము, వెళ్ళిపోదాం. ఆ తర్వాత ఈ సోషల్ మీడియా వల్ల ఏమవుతుంది అంటే, మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా జరుగుతున్నాయి. 12 గంటలకు మనం బెడ్ మీదకి వెళ్తున్నాము, 1 గంట సేపు సోషల్ మీడియా చూస్తున్నాము, ఇలా రీల్స్ కంటిన్యూగా చూస్తాము. వీటి వల్ల మన స్లీప్ ప్యాటర్న్ అంతా పాడైపోతుంది, మనకి ఫ్రీనెస్ ఆఫ్ మైండ్ లేకుండా పోతుంది. నువ్వు 8 hours నిద్రపోయినా కూడా నీకు మైండ్ ఫ్రెష్ అవ్వట్లేదు. అండ్ మన థింకింగ్ ఎబిలిటీ కూడా, అండ్ మన అటెన్షన్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. అండ్ దీనివల్లనే ఏమవుతుంది, కంటిన్యూస్గా ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. 1 గంట సేపు వాడిని వాకింగ్ చేయరా అంటే చేయలేడు, కానీ గంట సేపు నువ్వు వాడు పడుకొని కంటిన్యూస్గా రీల్స్ చూడమంటే చూసేస్తాడు. సో దీనివల్ల ఏమవుతుంది, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లేదంటేనే సగం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ తర్వాత ఫాస్ట్ ఫుడ్ ఈటింగ్. నువ్వు కూర్చుంటున్నావు, అరే 12 గంటలకే మనకు ఐస్ క్రీమ్ కావాలరా అనగానే 1/2 అవర్లో ఇంకా కొత్తగా వస్తున్నాయి, ఇప్పుడు 10 minutesలో మీ ఇంటికి వస్తున్నాయి అంటున్నా. వీటి వల్ల ఏమవుతుంది, నువ్వు ఏది కావాలంటే అప్పుడు, ఏ టైంలో కావాలంటే ఆ టైంలో 10 నిమిషాల్లో నువ్వు నీ దగ్గర ఉండటము, నువ్వు తినటము, దానివల్ల నువ్వు బద్ధకస్తుడు అవుతున్నావు. అంటే ఆ పని నువ్వు చేసుకోవట్లేదు. నీకు పాలు కావాలా, నీ ఇంటి దగ్గరికే. నీకు ఇంకేమైనా వెజిటబుల్స్ కావాలా, నీ ఇంటి దగ్గరికి. అంటే అది కూడా కట్ డౌన్ అయిపోయింది. నువ్వు తెచ్చుకునే స్థితి కూడా లేదు, నీ ఫిజికల్ యాక్టివిటీ కూడా లేదు. వాటి వల్ల ఏమవుతుంది, నీకు ఫిజికల్ యాక్టివిటీ కూడా లేకుండా పోతుంది. అండ్ సోషల్ మీడియా వల్ల సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ చాలామంది ఈ రోజుల్లో మీరు చూస్తే ఏమవుతుంది, వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోతున్నారు, సోషల్ రిలేషన్షిప్స్ పాడైపోతున్నాయి అన్నమాట. అండ్ దీనివల్ల ఈవెన్ కొత్త రీసెర్చ్ ప్రకారం ఈ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల, ఈ ఫుడ్ అడ్వర్టైజ్మెంట్స్ వల్ల 25% ఆఫ్ ఇంక్రీజ్డ్ ఫాస్ట్ ఫుడ్ ఇంటేక్. ఈ ఫాస్ట్ ఫుడ్ ఇంటేక్ వల్ల మనకి ఎంత ఫాస్ట్గా తింటామో అంత ఫాస్ట్గా మన హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతుంది. సో ఇదంతా కూడా సోషల్ మీడియా త్రూ మనకు జరుగుతున్నటువంటి నష్టం. సో దీనివల్ల లాభాలు లేవు అంటే లాభాలు ఉన్నాయి, కానీ ఈ రిస్క్ వర్సెస్ బెనిఫిట్ లాగా లెక్క వేసుకుంటే దీనివల్ల రిస్కే పెరుగుతుంది. సో సోషల్ డీటాక్సిఫికేషన్ అనే పదం వచ్చింది, అంటే దాన్ని ఒక డ్రగ్ లాగా ఫాలో అయిపోయి దాన్ని అవాయిడ్ చేయటం ఎలా అనేంతవరకు కూడా వచ్చింది. సో పేషెంట్స్ వచ్చి అది అడగటం జరుగుతుంది, సార్ నేను సోషల్లీ ఎడిక్ట్ అయిపోతున్నా సోషల్ మీడియాకి, దాన్ని డీటాక్సిఫై ఎలా చేయాలి నేను అనేది అడగటం జరుగుతుంది. అంటే ఎంతవరకు ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అర్థం చేసుకోండి. ఒక 11 o'clock 10 o'clock నుంచి మనం నిద్రపోయే ముందు 1 గంట ముందు నుంచి అసలు ఫోన్ ముట్టుకోకపోవటం అనేది చాలా మంచిది. ఎంత అవాయిడ్ చేస్తే, నీ పక్కనున్నోడితో మాట్లాడండి, ఎక్కడో అమెరికాలో కూర్చున్నోడిని వాట్సాప్లో మాట్లాడే కన్నా కూడా. సో మీ ఇంటరాక్షన్స్ పెరగాలి, అప్పుడే ఈ నష్టాలను మనం తగ్గించగలుగుతాం, మన ఫ్యూచర్ జనరేషన్కి మంచి జరుగుతుంది.